ఎంతైనా ఆ వాత్సల్యత ఎవరి కోసం? దేవునికున్న వాత్సల్యత ఎవరి కోసం? దుఃఖమృతమైన జనము కోసం కాదా? దేవాలయమును కాపాడటం కోసం కాదా? ఆ పైన వచనం కూడా చదవండి. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలం కాం. తక్కువే, కష్టమే, నష్టమే, బాధే. నిన్ను నిర్మూలము నువ్వు కాలేవు. ఎందుకంటే దేవుని వాత్సల్యత ఉంది నీకు. ఆయన వాత్సల్యత ఎలాంటిది అని చెప్పాడు? నూతనమైనటువంటిది వాత్సల్యత. నూతనమైంది అండి, ఎడతెగక ఉంటుంది ఆయన వాత్సల్యత. అనుదినము నూతన పుట్టిస్తూ ఉంది వాత్సల్యత. ఇలాంటి సందర్భంలో ఇలాంటి పరిస్థితులలో ఏ మానవుడు దుఃఖము లేకుండా జీవిస్తూ ఉన్నాడు? ఏ మానవుడు నాకు అన్ని సవ్యంగా ఉన్నాయి, నాకు ఏ దుఃఖము లేదు అని చెప్పేటువంటి వారు ఎవరు ఈరోజు? అలాంటివి ఉన్నాయా?